awesome and strengthened and mighty promise of the Lord you inherit. దేవుని యొక్క బలమైన వాక్యం చేత మీరు నింపబడేటటువంటి వారు కాబట్టి ప్రతిదాన్ని ఎదిరించుటకు సమర్థులు కండి. సాతానును ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చెప్తారా నాతో? సాతానును మీరు ఎదిరించండి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎట్లా పోతాడంట? పారిపోతాడు కాదు, పారిపోతాడు. అక్కడ ఉండడిక ఆ దరిదాపుల్లో. చెప్పట్లే నాతో మీరు? సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి మీరు ఎంత దీర్ఘం తీస్తాడో అంత పరిగెత్తుతాడు. అంతే, నిజమే. ప్రియులారా, నాకు ఇష్టమైన ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు, దుష్టుడు ఎవడు తరమకుండగానే పారిపోవును. నీతిమంతుడైతే సింహము వలె ధైర్యం. నిజమే. ఆందోళనకరమైన అనిశ్చితి కలిగినటువంటి ఈ లోకంలో, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ఈ లోకంలో నిర్భయులమై యేసుతో చీరిగా ఈ లోకంలో సాగిపోదాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన 31వ తేదీ రిఫర్మేషన్ డే. రిఫర్మేషన్ డేని తెలుగులో ఏమన్నాం? సంస్కరణ దినం, మత సంస్కరణ దినం. మత సంస్కరణ దినం అయితే మత సంస్కరణతో బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర ఉండకూడదు, ఎవరు వాక్యం చదవకూడదు, అందరూ కూడా పాపక్షమాపణ పొందాలంటే గురువుల దగ్గరికి రావాలి. ఇటువంటి ఆంక్షలు ఉన్నటువంటి దినాలు ఇది సరైనది కాదు అని మార్టిన్ లూథర్ గారు 15వ శతాబ్దంలో లేచి ఆయన మతాన్ని, క్రైస్తవ్యాన్ని సంస్కరిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, లాటిన్లో ఉన్నటువంటి గ్రంథాన్ని హీబ్రూ, గ్రీక్ భాషల ఆధారంతో ఇంగ్లీష్లో తర్జుమా చేసినాడు. ఆ తర్వాత తర్జుమాలు మారి ప్రజలకు అందుబాటులో దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న అడగనా? తెలుగు వాక్యం మన చేతుల్లో ఉంది. బైబిల్ ఉందా మీ చేతుల్లో? నిజంగా ఇంట్లో ఉందా గారు అంటారా? సెల్ ఫోన్లో ఉందంటారా? బైబిల్ వాక్యం ఉంది కదా మీ చేతుల్లో. ఈ తెలుగు వాక్యం చదువుతుంటే ఎవరు తర్జుమా అందించారో మీకు ఏమన్నా తెలుసా? విలియం కేరీ గారు. థ్యాంక్ యూ సో మచ్. విలియం కేరీ గారు ఈ బైబిల్ వాక్యం వచ్చింది. బైబిల్ వాక్యం వస్తే అప్పుడు మత సంస్కరణ చేసినటువంటి మార్టిన్ లూథర్ గారిని ఆయన ఇక క్రైస్తవ మతాధికారులందరూ కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈయన వ్యతిరేకం అయిపోయారు. ఒక్కడే ఉన్నాడు. పెళ్లి చేసుకోవద్దు అన్న ఆంక్షల్ని కూడా ఆయన అధిగమించినాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆయన ఒక మూలలో ఏడుస్తూ కూర్చుండగా ఆయన భార్య ఆయన దగ్గరికి స్త్రీలు వేసుకునే దుస్తుల్ని తీసుకొని వచ్చిందంట. స్త్రీలు వేసుకునే దుస్తులు అంటే మన భాషలో ఏంటి? స్త్రీలు వేసుకునే దుస్తులు ఏంటి? ప్యాంట్ షర్ట్. తెలియదన్నట్టే చేస్తున్నారేమే. ఆ స్త్రీలు వేసుకునే దుస్తులు తీసుకొని వచ్చిందంట. నల్ల వస్త్రాలు తీసుకొని వచ్చిందంట. ఈ నల్ల వస్త్రాలు ధరించు అన్నదంట. ఏంటి నన్ను ఇట్లా అంటున్నావేంటి, నువ్వు నా భార్యవేంటి అంటే